ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 3వ తారీఖు మంగళవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు మరి మాఘమాసంలో కృష్ణపక్షం విధియ రాత్రి 2:09 వరకు ఉంది. మఖా నక్షత్రం రాత్రి 11:50 వరకు ఉంది. పగలు వర్జం 11:56 నుంచి 1:30 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:48 నుంచి 9:30 వరకు ఉంది. రాత్రి మళ్ళీ దుర్ముహూర్తం 10:58 నుంచి 11:40 ఉంది. వర్జం దుర్ముహూర్తం రాత్రి పెద్దంత ఇబ్బంది ఉండదు, కానీ ఉదయం మాత్రం 8 నుంచి 9:30 వరకు ఉంది. కాబట్టి ఆ దుర్ముహూర్తం మినహాయించుకొని మీరు విధియే మంచిదే. ఏదైనా అర్జెంటే కానీ మంగళవారం కొంతమంది చేయటానికి సందేహిస్తుంటారు, ఏదైనా పనులు ప్రారంభించడానికి కానీ పనులు చేయటానికి. రెండోది వాహనాలు నడిపేవాళ్ళు ఈ రోజున కొంచెం అంగారకుడికి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి వీలైతే అసలు వాహనాలని ఈరోజు వాడకుండా ఉండటం కూడా కొంచెం, అంటే 60-70 దాటిన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిదండి. ఎందుకంటే అంగారకుడు ప్రమాదాన్ని రక్తం చూసేటువంటి లక్షణాలు అతనికి ఉందండి. అలాగే కరెంట్ షాకులు కొట్టేటువంటి లక్షణాలు కూడా అంగారకుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండటం మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంకా ఈరోజు గోచారంలో దినఫలాల్లో రాశి ఫలాల్లో చూసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశులకు కూడా శని ప్రభావం కొంచెం కనిపిస్తున్నది. అన్ని రాశుల వాళ్ళు కూడా చేసేటువంటి పనులు తొందరగా జరగకపోవడం, 1-2 సార్లు చేస్తేనే కానీ అవని పరిస్థితి కూడా ఈ రోజున మనకు కనిపిస్తున్నది. కాబట్టి దీన్ని మనం ఇటు శని ఇటు కుజుడు ఇద్దరిని నివారించుకోవాలన్నట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి స్తోత్రం చేయటం మంచిది. స్నానం చేసిన తర్వాత ఆంజనేయ సంబంధించిన ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం త్రికాల జ్ఞాన సంపన్నం అటువంటి ఆయన్ని ఆరాధిస్తే, అంతేగాని మనకి మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఈ విధంగా వీలైతే మనకు ఆంజనేయ అష్టోత్తరం చదువుకుంటే స్నానం చేసిన తర్వాత మరీ మంచిదండి. ఆంజనేయ ఆరాధన వలన ఇటు శని దోషము, ఇటు కుజుడి యొక్క అంగారక దోషం కూడా మీకు నివారణ అవుతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీని విషయంలో ఈ రోజున మీరు మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన